పోలీస్ స్టేషన్ వెళ్ళి తీసుకొస్తే మళ్ళీ వచ్చింది. కానీ ఊరికే ఉండబుద్ధి కాదు కదా, వారం అవ్వగానే ఆ ప్రియుడి మీదకి మనసు లాగేసింది అన్నమాట. సో మళ్ళీ వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకున్నారు. ఆ 25 ఏళ్ల సురేష్ అండ్ ఈ పద్మ ఇద్దరు పెళ్లి చేసుకొని, కాళహస్తి సురేష్ది అక్కడ పెద్దగా ఏం ప్రేమ మాటలకు బాగుంటుంది అని తిండి పెట్టదు కదా, సో అక్కడ వర్కౌట్ అవ్వట్లేదని మళ్ళీ వైజాగ్ ఏ భర్త పిల్లలు ఉన్నారో ఆ ఊరికి షిఫ్ట్ అయ్యి అక్కడ ఏదో చిన్న గది తీసుకొని ఇద్దరు కలిసి ఉంటున్నారు. అసలు ఈ ఏజ్ తో సంబంధం లేకుండా ఒక కొడుకు లాంటి వ్యక్తితో కలిసి ఉండడం తప్పు. ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు భర్త మళ్ళీ ఆమెను యాక్సెప్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి మరీ పిలిపించుకున్నాడు, అది తప్పు. ఈ ఈ మొత్తం కాన్సెప్ట్ చూస్తే ఈమె చాలా నిబ్బా కన్నా దరిద్రంగా ఆలోచించే ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ అని అర్థమైంది. ఈ ఇద్దరు వెళ్ళిపోయినంత ఈజీ ఉంటది కదా, కలిసి ఉన్నప్పుడు ఖచ్చితంగా దూరం ఉన్నప్పుడు ఉన్న ప్రేమ దగ్గరకున్నాక ఉండదు. గొడవలు స్టార్ట్ అయ్యి చిన్న వాటికి పెద్ద వాటికి. నువ్వు భోజనం టిఫిన్ వేస్ట్ చేస్తున్నావని సురేష్ అంటే మామూలు గొడవలతో పాటు ఆ రోజు గట్టిగా అనేసరికి, ఈమె ఏజ్ ఈమె మెచ్యూరిటీకి అసలు పొంతం లేదు కదా, ఆహా నన్ను నువ్వు టిఫిన్ వేస్ట్ చేస్తావు అంటావా అని చెప్పేసి ఆవేశంలో ఉరిపెట్టుకుంది. ఉరిపెట్టుకున్న తర్వాత సురేష్ వచ్చాడు, చూశాడు. ఇప్పుడు ఈమె లేపుకొచ్చుకున్నా, పెళ్లి చేసుకున్నా, ఈమె చనిపోయింది, ఖచ్చితంగా నా మీదకి కేసు వస్తుంది, నేను సమాజానికి మొహం ఎలా చూపించాలి, పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సి వస్తుందా, శిక్ష పడతా, ఇన్ని భయపడి ఆలోచించి ఇంకొకరికి చెప్పుకోకుండా ఉండి ఉండి విషం తాగేశాడు. విషం తాగి సురేష్ వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేశారు, నేను ఇలా విషం తాగాను, పద్మ ఉరిపెట్టుకొని చనిపోయింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. తీరా ఈయన తీసుకుపోయి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ప్రాణాలతో కొట్టుమిట్టాడి, చివరికి తను కూడా చనిపోయాడు. మరో చరిత్ర కమల్ హాసన్ గారి దాంట్లో సరిత దాంట్లో అయినా ప్రేమకు అర్థం ఉంది, ఇద్దరు చనిపోయారంటే. ఇదేం దరిద్రమైన చరిత్ర అర్థం కాదు, ఇద్దరు చచ్చిపోయారు. ఉరిపెట్టుకుంది, ఈ చచ్చింది కనుక వాడు చావాల్సి వచ్చింది, ఆయనకేం చావాలని లేదు కానీ ఇంకా ఎట్లా బతకాలి అని చెప్పేసి ఇద్దరు చనిపోయారు. ఇప్పుడు ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళకు 20 ఏళ్ళు వచ్చే వరకు తల్లి ప్రేమ తెలుసు,